యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15వ వచనాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. 15వ వచనం, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమనియు చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచడం అనేకులు అపవిత్రులు అయిపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాస వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకోండి. యేషోవా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రియులారా, హెబ్రీ గ్రంథకర్త పరుగు పందాన్ని గురించి రాశాడు. గతంలో మీకు పరుగు పందెం గురించి మాట్లాడాను. ఇది కూడా మాట్లాడాను అనుకుంటున్నాను, ఎప్పుడో గుర్తులేదు. సో ఇక్కడ ఏం రాయబడిందంటే, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నటువంటి మాటలు 14వ వచనంలో, అందరితో కూడా సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ హోలీ. కాబట్టి మీరు కూడా మరి పరిశుద్ధంగా ఉండండి. టు బి హోలీ. పరిశుద్ధంగా ఉండటం అనేది దేవునితో కనెక్ట్ అవ్వడం, పరిశుద్ధంగా ఉండటం అనేది దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది తీసుకొస్తుంది. పరిశుద్ధత అనేది దేవుని యొక్క సహవాసాన్ని. సో పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు అని ఉందండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడడు. ప్రభుని చూడాలంటే, ప్రభు దర్శనం చేసుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండడం చాలా మంచిది. అయితే 15వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మనం చదువుకున్న వాక్యంలో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమనియు. ఏదైనా గ్రేస్ ఆఫ్ గాడ్ నుంచి షార్ట్ అవుతున్నారేమో, నేను డౌట్ పడుతున్నాను, లేకపోతే నేను భయపడుతున్నాను అని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏమన్నా కృప పొందకుండా షార్ట్ అయిపోతారేమో, దేవుని కృప పొందకుండా తప్పిపోవనేమనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచడం వల్ల అనేకులు అపిత్రులు అయిపోదురేమనియు. నేను కొంచెం మరి జాగ్రత్తగా చూసుకోండి అది. ఎందుకంటే కృప, దేవుడు చాలా కృప మనకు అనుగ్రహించాడు. కృప, బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, గ్రేస్. జీవిస్తున్నామంటే దేవుని కృప. ఆదివారం చూసామంటే దేవుని కృప. చర్చ్కి వచ్చామంటే దేవుని కృప. అన్నిటికీ మించిన కృప, రక్షించబడ్డామంటే దేవుని కృప. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, అది దేవుని కృప. 103వ కీర్తన వేళ చదువుకున్నాం. ఆకాశానికి భూమికి ఎంత దూరమో, భూమికి ఆకాశానికి ఎంత దూరమో తన యందు భయభక్తులు గల వారిలన్న కృప అని కీర్తనలో ఉంది. తన పిల్లల వరకు తన కృప నిలిచి ఉండుననుంది. ఆయన కృప ఎలా ఉంటుందటండి? నిరంతరం ఉండును అని 136లో ఉంది. ఇక బైబిల్ అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. కృప, దేవుడు ఎన్నో కృపలు ఇచ్చాడు మనకి. కృప ద్వారా రక్షించుకున్నాడు, అదొక కృప. ఈవేళ పరిశుద్ధ ఆలయంలో కూర్చున్నామంటే అది దేవుని యొక్క కృప ఉంటుందండి. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కృప గురించి రాశాడు. 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, నేను ముఖ్యంగా మాట్లాడేది కృప నుంచి షార్ట్ అవుతున్నామేమంటే, కృప పొందకుండా తప్పిపోవచ్చున్నామేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కృప, దేవుడు కృపలు ఇచ్చాడు. కృప ఇచ్చాడు, గుడి కిందకు వచ్చాం. కృప ఇచ్చాడు, ఒక గూటి కిందకు వచ్చాం. కృప ఇచ్చాడు, పని వచ్చింది. కృప ఇచ్చాడు, బ్రతుకుతున్నాం. కృప ఇచ్చాడు, చక్కగా చదువుకున్నాం.
కృప ఇచ్చాడు, చక్కగా భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. కృప ఇచ్చాడు, కృప ద్వారా చక్కగా బిడ్డలనిచ్చాడు, కృప ద్వారా చక్కగా గృహం ఇచ్చాడు, కృప ద్వారా పని ఇచ్చాడు, కృప ద్వారా పని చేసుకున్నాం, బ్రతుకుతున్నాం. ఇంత కృప పొందుకుని యు డోంట్ షార్ట్. ఆ కృపను పొందకుండా మీరు ఒకవేళ బయటికి వెళ్ళిపోతారేమో అనేది నా భయము అని చెప్పేసి దావీదు భక్తుడు లేక హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సో కనుక కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకిచ్చిన అమూల్యమైనటువంటి కృప ఏంటో అక్కడ రాశాడు. మొదటి వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని ఎవరితో కూడా బ్రతికించాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించెను. 5వ వచనం చదవండి. 5వ వచనం. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు చచ్చి ఉన్నవారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను. కృప చేత మీరు దేని చేత రక్షించబడ్డాం మనం? చాలామంది నీతి క్రియలను బట్టి అనుకుంటారు, చాలామంది ధర్మకార్యాలను బట్టి అనుకుంటారు. నీతి క్రియలు కావచ్చు, లేకపోతే ధర్మకార్యాలు కావచ్చు, లేకపోతే చర్చికి రెగ్యులర్గా వచ్చి ఏమంటాం, అది ట్రెడిషనల్ సాంప్రదాయంగా వచ్చి మరి వచ్చేసి మేము నీతిమంతులు అని అనుకోవచ్చు. దానివల్ల రక్షణ పొందాం అనుకుంటారు. కొంతమంది ఎలా అనుకుంటారంటే రక్షణ పొందడం అంటే రెగ్యులర్గా దేవుడు చెప్పిన ఆదివారం వెళ్ళటం, శనివారం వెళ్ళటం, శుక్రవారం వెళ్ళటం, అన్నీ చేసేస్తే అదే అనుకుంటాం. మనం చేసే క్రియలను బట్టి మనకు రక్షణ రాలేదు. క్రియల మూలంగా ఎవరూ రక్షించబడలేదు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవరూ రక్షించబడరు. సెర్మనల్ యాక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే సెర్మనల్ అంటే బలులు అర్పించారు, ఇంకేవో ధర్మకార్యాలు చేశారు, ఇంకేవో రోబ్స్ వేసుకున్నారు పరిశుద్ధులుగా కనపడడానికి. ఇట్స్ నాట్ సేవ్డ్. అవి మనల్ని రక్షించలేవు. క్రియల మూలంగా ఎవరు రక్షించబడలేరు. నువ్వు వేసుకునేటువంటి వస్త్రధారణ, నువ్వు వేసుకునేటువంటి ఆ మంచి క్రియలు ధర్మకార్యాల వల్ల కాదు. మన అపరాధముల చేత మనం చచ్చిన వారమైన సైతమైన మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించి కృప చేతే మీరు, ఇట్స్ ద ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. కృప చేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. నీవిచ్చే 10 lakhs నేను రక్షించలేం. దేవుడికి డబ్బులు ఇచ్చి కృప పొందలేం. దేవుడికి ఏదో బలులు ఇచ్చి కృప పొందలేం. కృప అనేది దేవుడిచ్చేటువంటి అనుగ్రహం మీద గిఫ్ట్ వేరు, గ్రేస్ వేరు, గిఫ్ట్ వేరు. గిఫ్ట్ అనేది అది దేవుడిచ్చేటువంటి ఆ కృప అనేది అర్హత లేని వారికి ఇచ్చేదాన్ని కృప అంటారు. సపోజ్ గిఫ్ట్ అంటే ఏదో బహుమతి పాస్ అయ్యాడనో లేదా బర్త్డేనో ఏదో ఇస్తారు. కానీ కృప అనేది అర్హత లేనప్పుడు వచ్చేది కృప. ఏ అర్హత లేదు మనకి రక్షణ పొందడానికి, చర్చిలో కూర్చోవడానికి, ప్రభువా అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు. పాపిని ప్రభువాని రొమ్ము కొట్టుకుంటూ చివర కూర్చున్నాడు. ఎవరండి? అర్హత లేదు. పాపాత్మురాలు స్త్రీ, నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు, కృప ఇచ్చావయ్యా. దావీదు భక్తుడు ఏమంటాడు? ఈ సింహాసనం మీద కూర్చోవడానికి నాకేమీ లేదు, గొర్రెలను కాచుకునే నన్ను తీసుకొచ్చి ఈ సింహాసనం మీద ఇటు, అది కృప. అర్హత లేదు. రక్షించబడడానికి నాలో యోగ్యత లేదు. జన్మతా నేను పాపినండి. ఐ నో దట్. నేను పుట్టిన వంశాన్ని బట్టి నేను దరిద్రుణ్ణి. కొంతమంది తమ కులంలో మంచి కులంలో పుడితే, పెద్ద కులంలో పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తాయి? దైవాంబ సంభూతులు అయిపోతారంట కదా, దైవాంశ సంభూతులు అవుతారంట. అలాగే అమరు
ఏమండి, ఏదో యోధా జాతి వల్లనో కానీ, లేకపోతే ఏదో మన భారతదేశంలో పేర్లు ఎత్తకూడదు కనుక ఆ అగ్రకులాలని పిలువబడుతున్న వారిలో కానీ వంశపారంపర్యంగా కృప రాదు, ఏం రాదు, రక్షణ రాదు. నా యొక్క జన్మ నాకు తెలుసండి, నా క్రియలు నాకు తెలుసండి, నా క్రియలు దేవుని దృష్టికి మురికి గుట్టలుగా ఉన్నాయి. కేవలం నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఇక్కడ కూర్చున్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే. సో కనుక కృప అనేది ఎలా వస్తుందంటే అర్హత లేదు మనకి. చర్చిలో కూర్చునే అర్హత ఉందమ్మా మనకి? మనం చేసిన పనులు బట్టి, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి, మన వెనకటి స్థితిని చూస్తే ఏ మాత్రము కూడా అలాంటి అవకాశం లేదు. కానీ దేవుడు తన మహాప్రేమ చేత, అపరాధముల చేత చచ్చిన వారమైన సైతం మనల్ని కృప చేత రక్షించుకున్నాడు. 6వ వచనము, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును ఆయన రాబోయే యుగంలో ఆయన కృపా మహదైశ్వర్యం కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసును మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమున ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకంలో కూర్చునే కృప 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కాదు, దేవుని వరమే. మీ వల్ల అనుకుంటున్నారేమో, ఇది మీ వల్ల కాదు, మీ వల్ల కాదు, మీ వంశం వల్ల, లేకపోతే మీ క్రియల వల్ల, మీ ధర్మం వల్ల కాదండి. కేవలం ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు ఎంతగా మనకి కృపనిచ్చాడు, రైట్? ఎందుకని నేను ఏమన్నానంటే ఆయన మనకి రక్షణ ఇచ్చాడు, కృప ద్వారా రక్షించుకున్నాడు. ఇంత కృప ఇచ్చినటువంటి దేవుడు, రక్షించుకున్నటువంటి దేవుడు, ఆయన ఇంకా రకరకాలైనటువంటి కృపలు అనుగ్రహించి మనల్ని ఆయన సన్నిధిలో కూర్చుని పెట్టాడు. పరలోక రాజ్యం ఇవ్వడానికి కూడా మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అందుకనే మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏంటి? ఎలాగనగా పాపంలో వచ్చు జీతం, 23వ వచనం, పాపంలో వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవుని కృపావరం వల్ల నిత్య జీవం పొందాం. మరణంలో నుంచి జీవంలోకి వచ్చాం. అపరాధం వల్ల చచ్చిన వాళ్ళని బ్రతికించుకున్నాడు ఆయన. అది కృప అండి. ఇంత కృప దేవుడు అనుగ్రహించాడు. దాంతోపాటు చాలా కృపలు ఇచ్చాడు మనకి. గలతీలకు రాసిన పత్రికలో కూడా మరొక కృప గురించి రాస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న ఈ నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవునికి, ఆ కుమారుని విశ్వాసం వల్ల జీవిస్తున్నా. నేను దేవుని కృపను నిరార్థకము చెయ్యను అన్నాడు. ఇక్కడ షార్ట్ అవ్వద్దు దయచేసి. అంటే ఇక నేను జీవించేవాడిని కాదు, ఎందుకంటే నేను జీవిస్తున్న ఈ జీవితము క్రీస్తు ప్రభు ఇచ్చింది. గతంలో నేను హింసకుణ్ణి, గతంలో నేను దోషకుణ్ణి, అమ్మా పౌలు గారు అంటున్న మాట, గతంలో నేను దౌర్భాగ్యుణ్ణి, గతంలో నేను దుర్భాషలాడేటువంటి హానికరుణ్ణి. అలాంటి వాడినైనా నన్ను యేసుప్రభు వారు ఏం చేశారండి? నా కొరకు ఏం చేశారు? ఇక నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇక నేను జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక నేను జీవించే ఈ శాశ్వత జీవితం అంతా ఎవరి కొరకు జీవిస్తున్నాను? నేను చూడండి అక్కడ ఏమంటాడు 20వ వచనంలో, నాకు ఎవరికి అప్పగించుకునినా దేవుని కుమారు యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన కృపను, దేవుడు చాలా కృపలు ఇచ్చాడంట. ఎవరికి? పౌలు గారికి సేవ చేసే కృప ఇచ్చాడు, పరిశుద్ధ జీవితం జీవించే కృప ఇచ్చాడు, ఖైదీ అయ్యే కృప ఇచ్చాడు,
కోర్టులో సాక్ష్యం చెప్పి కృప ఇచ్చాడు. యూరప్ ఖండానికి సువార్త ప్రకటించి కృప ఇచ్చాడు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా అన్నాడు ఆయన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను దేవుడు నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఈ సేవ అంతా చేశాను. కృప అమ్మ, దేవుడు కృప ఇస్తేనే మనం ఏదైనా ఒక ఉద్యోగం చేసినా, ఒక సాధకం చేసినా, ఒక గొప్ప పని చేసినా, ఒక మంచి పని చేసినా, ఒక చర్చ్ పని చేసినా కృప. మన చర్చ్ పని చేసే తాపి మేస్త్రి గారు ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే ఈ చర్చి పని చేయటం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప కృప, భాగ్యం. అందరికో కానీ రాదండి ఈ అవకాశం. ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకని పని ఆపకుండా మరి చేయించేసుకోండి అంటున్నాడు అనమాట. దేవుడు పని చేస్తే అది దేవుడు పని చేసినట్టు తృప్తి. దేవుడు పని చేసే ఈ మందిరం నేను కూడా కట్టగలిగే ఆ పనిలో పాలుభాగస్తులైనటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నాకే కాదు, మొదటి నుంచి చూస్తున్నాను నేను. మరి నేను పని దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇందులో ఒక కుర్రోడు మొదటి నుంచి పని చేస్తున్నాడు. దేవుడి పని కోసం అతడు అంతలా సమర్పించుకున్నాడు అని మరి మేస్త్రులు చెప్పడం ఆశ్చర్యంగా. కృప అన్నమాట. కనుక కృప అనేది దేవుడిచ్చిన కృపలో, పనిచేసే కృప, ఉద్యోగం చేసే కృప, టాలెంటెడ్ అన్ని గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడు. కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని కృప మన మీద ఉన్నప్పుడే మనము క్షేమంగా ఉంటాం. ఆయన కృప నిరంతరము ఉండడం. ఇంత మంచి కృప ఇచ్చినటువంటి దేవుడు రక్షించుకున్నాడు, సంఘంలో పెట్టాడు, సహవాసం ఇచ్చాడు, చిన్నపాటి ఉద్యోగం ఇచ్చాడు. కృప కదా. ఆరోగ్యం ఇచ్చాడు, గత నెలంతా కాపాడాడు. కృపే కదా. కృపను నిరార్థకం చేయను నేను. ఏమన్నాడండి ఆయన? దేవుడిచ్చిన కృపను నిరార్థకం చేస్తున్నారు కొంతమంది. ఆయుష్ ఇచ్చాడు, నీకు నిరార్థకం చేసుకున్నావు, షార్ట్ అవుతున్నావు నువ్వు. దేవుని కృప పొందకుండా నువ్వు తప్పిపోతావేమో. లీస్ట్ ఎనీవన్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎవడైనాను దేవుని కృప నుండి తప్పిపోతాడేమో అని నేను బాధపడుతున్నాను. దేవుడిచ్చిన ఆ యోగ్యతలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆ మంచి మంచి జీవితం, దేవుడిచ్చిన యవన కాలం, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి ఇవన్నీ కృపల కిందకు వస్తాయండి. ఈ కృపను పొందకుండా లీస్ట్ ఎనీవన్ సార్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను పొందకుండా ఎవడైనా తప్పిపోతాడేమో, జారిపోతాడేమో, పడిపోతాడేమో. కృప పొందకుండా ఏమన్నా అయిపోతాడేమో నాకు భయంగా ఉంది. కృప పొందకుండా ఏదన్నా జరుగుతుందేమో భయంగా ఉంది నాకు. ఎందుకో తెలుసా? కృప ఉన్నంత వరకు పర్లేదు. కృప గనుక తప్పిపోకుండా షార్ట్ అయితే ఇంకా కృప పొందుకునే అవకాశం దొరకదండి. అమ్మ, ఎందుకు చెప్పానంటే ఎంతసేపు నేను? కృప 33వ కీర్తనలో లోకము దేవుని కృపతో నిండి ఉంది. కృప ఉన్నంత వరకు పర్లేదు. కృప గనుక మన మీద నుంచి కొంచెం అలా తప్పుకుని కృపలో నుంచి కనుక అవుట్ ఆఫ్ షార్ట్ అయ్యామంటే అవుట్. అది కొంచెం కంగారు పడుతుంది. కృపలోంచి తప్పిపోవడం ఏంటి? కృప పొందకుండా పోవడం ఏంటి? ఇది నేను చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీ గ్రంథకర్త దగ్గరికి వస్తున్నాను. ఏమంటున్నాడు ఆయన? హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. కృప తప్పిపోవునేమోనియు అంటే కృప కూడా తప్పిపోతారేమో అని కొంచెం బాధగా ఉంది. కృప దేవుడిచ్చిన ఈవులు, దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్, దేవుడిచ్చిన ఆయుష్. అమ్మా, ఆయుష్ కూడా దేవుడిచ్చిన కృపే. ఇది పొందకుండా మీరు దాటైపోతారేమో. ఎలాగ దాటిపోయే ప్రమాదం ఉంది? చేదైన వేరేదైనా, ఏదండి? రూట్స్. చేదు వేరంటే బిట్టర్, అంటే చేదు వేరులో నుంచి చేదు ఫలాలు వస్తాయి. చెట్టు వేరు మంచిది కాకపోతే చెట్టు విత్తనం, సీడ్,
చెడు విత్తనం అంటారు దాన్ని. వేరంటే చెడు విత్తనం. చెడ్డదైన విత్తనం ఏదన్నా పడి మంచిగా ఉన్న నీ జీవితంలోకి ఆ చెడు విత్తనం ఏదన్నా వచ్చిందంటే, చెడు విత్తనము ఏ ఫలాలు ఫలిస్తుంది? చెడు విత్తనము చెడు ఫలాలే ఫలిస్తుంది. మంచి చెట్టు మంచి కాయలే కాస్తుంది, చెడ్డ చెట్టు. అందుకని కృప పొందకుండా షార్ట్ అయిపోయి చేదైన వేరేదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపిత్రులు అయిపోదురేమో అనియు. చేదైన వేరు ఏదైనా మీలోకి వచ్చి మిమ్మల్ని కలవర పెట్టేసి మీరు చెడ్డవారు అయిపోతారేమో, అపిత్రులు అయిపోతారని భయంగా ఉందండి నాకు. చెడ్డదైన వేరేంటి చెప్పండి? చేదైన వేరేదైనా చెడ్డ విత్తనం పడింది అనుకోండి, చెడు చూపు పడింది అనుకోండి, ఆ విత్తనం అది మొలిచి చెడ్డకాయ కాస్తుంది, చెడ్డ ఫలాలు ఇస్తుంది. పాపంలో వచ్చి జీతము ఫలం. ఆ ఫలం ఏంటమ్మా? పాపం పరిపక్వమై ఏం కంటదమ్మా? మరణం కంటది. పాపం పరిపక్వమై ఏం కంటది? అది. కనుక దురాశ గర్భం ధరిస్తుంది. పాపాన్ని పాపమేమో మరణానికి అంటది. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చేదైన వేరేదైనా మొలుస్తుందేమో చూసుకోండి. చేదు వేరంటే ఒక చూపులో పడిపోవచ్చు, లేకపోతే ఒక ఏమంటామండి, ఈ ఒక్కసారికే ఏంటిది, ఒక ఈవెంట్ ఇది, ఒక సంతోష సందర్భం ఇది. ఏంటిది? ఫంక్షన్, ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది కదా, ఈ ఒక్క నైట్కి మనం అందరం కూర్చొని సరదాగా చేదైన వేరు చెడ్డ విత్తనం పడుతుంది. ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం సరదాగా ఒక బ్రాండెడ్ తెచ్చుకుని ఒక చేదు వేరు వేసుకుని తాగుతాము. చేదైన వేరు. ఫంక్షన్ కోసం, ఈవెంట్ కోసం 6 నెలలకు ఒకసారి ఏదో ఒక సందర్భం తప్ప అస్తమాటు కాదండి. అస్తమాటు చేస్తాం ఏంటి? ఏదో ఇలా సరదా వచ్చినప్పుడు తప్ప మిగిలిన అన్ని రోజులు బాగానే ఉంటుంది. ఏదో సీజనల్గా ఆ చెట్టు నుంచి వచ్చేదాన్ని తప్పండి, లేకపోతే అసలు అంతా అది తప్ప ఇంకా ఎంత మంచోడండి. ఇది అదనమాట. చెడ్డదైన చేదు వేరు అక్కడికి వెళ్ళిపోతాడు. ఏంటంటే ఎండకే చల్లగా కూలింగ్గా ఉంటుందట. అన్ని కూలింగ్గా ఉంటాయి, తాగండి. ప్రతీది కూడా బార్లీ కూలింగ్గా ఉంటుంది. బార్లీనే ఇంకో పేరు పెడితే దానికి ఆ పేరు వచ్చిందనమాట, నానబెడితే. కనుక చెడ్డదైన వేరు ఏదైనా వస్తుందేమో మీలో భయపడిపోతున్నాను. ఆ వేరు కనుక వచ్చిందంటే ఇదేం దాటిపోతారమ్మా మీరు? కృపలోంచి బయటికి వెళ్ళిపోతారు. చెడ విత్తనం కనుక మీకు కానీ పడిందా, ఒక చెడ్డ అభిప్రాయం, ఒక చెడ్డ విత్తనం, ఒక చెడ్డ కార్యక్రమం నీలో పడితే కృప పొందకుండా తప్పిపోతారేమో నేను భయపడిపోతున్నాను. చూడండి ఇక్కడ ఎవరండి అమ్మా, ఇక్కడ చదవండి ఏముంది అక్కడ? ఒక అపవిత్రులు అయిపోదురేమో నీవు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతో కమ్మేసిన యాస వంటి చిన్న ఎంజాయ్మెంటే మన లైఫ్ తీసేస్తుంది. నిన్న చిన్న ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళారు, గంటలో మనిషి లేడు, ఎవరొస్తాడు? కృప షార్ట్ అయిపోతుందేమో భయంగా ఉంది నాకు. కృప నుండి తొలగిపోవద్దు. తర్వాత ఎంత ఏడ్చినది రాదు. ఆశీర్వాదాల నుంచి దూరం అయిపోయి, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి, భక్తిలో నుంచి దూరం అయిపోయి, పరిశుద్ధతలో నుంచి దూరం అయిపోయి, ప్రార్థనలో నుంచి దూరం అయిపోయి, యూత్ మీటింగ్కి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, బైబిల్ చదవడానికి దూరం అయిపోయి, భక్తికి దూరం అయిపోయి దేవుడు కృప ఎత్తేసాడంటే కృప ఎంతకాలం ఉంటుంది? కృప నిరంతరం నేను కాదంటలేదు. దేవుడు అనుగ్రహించి కృపను మీరు నిరార్థకం చేస్తారా? దేవుడు మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడే, దేవుడు ఎంతో మీకు కృపనిచ్చాడే. మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవడానికి బదులుగా మందిరానికి వెళ్ళి దేవుని పరిచయంలో ఉండి భక్తిగా ఉండి దేవుడిచ్చిన జీవితం దేవుడి కొరకు జీవిస్తానంటున్నాడు పౌలు గారు. ఈ నా జీవితం దేవుడి కొరకే. నేను దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుడిచ్చిన వాటిని నేను నిరార్థకం చేయను. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నిరార్థకం చేయను. దేవుడిచ్చిన ఏమంటాం అది, ఆ దేవుడిచ్చినటువంటి ఆ ప్రతి బ్లెస్సింగ్ని నేను నిరార్థకం చేయనండి. నాకు దేవుడు కొన్ని కృపలు ఇచ్చాడు.
ఐ హ్యావ్ రిసీవ్ ఫ్రమ్ గ్రేస్ ఆఫ్ గిఫ్ట్స్. కృపావరాలు కొన్ని దేవుడిచ్చాడు, అవి నేను నిరార్థకం చేయకూడదు. కొంతమందిని నడిపించడానికి, కొంతమందిని మాట్లాడడానికి, దైవజనుల్ని బలపరచడానికి. దట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. నేను షార్ట్ అవుతే ఎలాగా? షార్ట్ అవుతే కుదరదు. కొంతమంది కృపను తప్పిపోతున్నారేమో. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ బర్త్ రైట్స్ అమ్మేసుకున్నాడండి. యాషావు ఏం పోగొట్టుకున్నాడమ్మా? బర్త్ రైట్స్ అంటే జన్మతో వచ్చేటువంటి హక్కులు. జ్యేష్ఠుడికి మంచి హక్కులు ఉన్నాయి. జ్యేష్ఠుల యొక్క సంఘం అని ఉంది బైబిల్లో. ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు జ్యేష్ఠుల యొక్క సంఘం. 12వ అధ్యాయం కిందకు వస్తే 22వ వచనంలో, అదే 12లో 23వ వచనంలో, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల యొక్క సంఘమునకును. జ్యేష్ఠత్వం అంటే ప్రథమ ఫలము కదండి. జ్యేష్ఠుడికి కొన్ని బర్త్ రైట్స్, తండ్రి తర్వాత వచ్చే ఆస్తికి కానీ, వెనకాల కార్యక్రమాలు చక్కబెట్టడానికి కానీ జ్యేష్ఠుడికి ఒక హక్కు ఉంటుంది. కానీ మనోడు ఆ జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశాడమ్మా? ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు? యాషావు గారు అమ్మేశాడు. జస్ట్ ఒక పూట డ్రింక్ కోసం అమ్మేస్తారు కొంతమంది దేవుణ్ణి. జస్ట్ ఒక పూట పర్లేదు. ఈసారికి మేము అందరం చర్చికి వెళ్ళట్లేదు ఏంటి? మేము చర్చికి వెళ్తున్నాం, మేము వెళ్తాం, పర్లేదు. ఈసారికి కృపను పోగొట్టుకుంటున్నారు. ఈసారికే పర్లేదులే, ఈసారికే అయ్యో ఆయన కృపను పొందకుండా చెడ్డవేదైనా మొలిచి దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారేమో అని నేను భయపడుచున్నాను అంటాడు. కృప పొందకుండా చెడ్డవేరేదైనా మొలుస్తుందేమో. జ్యేష్ఠతో కమ్మేసుకున్న తర్వాత ఇప్పుడు బాధపడుతున్నాడండి. ఏమని? యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. యాషావు లాంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ ఉంటాడేమో. ఏమండి? ఒక పూట కూటి కోసం, ఒక పూట కూలి కోసం, ఒక 1000 రూపాయల కోసం, 2000 కోసం, 3000 కోసం శరీరాన్ని అమ్మేసుకునే వ్యభిచారం ఉంటాడేమో చూసుకోండి. ఎంత దౌర్భాగ్యం అండి. కనుక కృప అనేది మనం బ్రతకడానికి ఆహారం ఇచ్చేవాడు దేవుడే, మనం పని చేసుకోవడానికి ఉద్యోగం ఇచ్చేవాడు దేవుడే, మనం కట్టుకోవడానికి సమస్తం ఇచ్చేవాడు దేవుడే. కృప ద్వారానే వస్తాయండి, కృప ద్వారానే. ఈ కృపను పోగొట్టుకోవద్దు దయచేసి. నేను అదే అంటున్నాను, దేవుడు మీ కృప మీ మీద ఉంది, దేవుని దయ మీ మీద ఉంది, ఆ నీడలో నుంచి. కనుక డోంట్ షార్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప నుంచి షార్ట్ అవ్వద్దు, తొలగిపోవద్దు. యాషావు తొలగిపోయి ఇప్పుడు అడుగుతున్నాడు, నాన్నగారు ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నాకు? ఏంటి ఈ దౌర్భాగ్యం? నాకు ఒక్క దీవెన కూడా రాదా? నాకు నేను దేశ దిమ్మరలాగా తిరగాల, నేను కత్తి పట్టుకుని తిరగాల? ఏదన్నా ఒక్క బ్లెస్సింగ్ కృప దాటిపోయాక 17వ వచనం చదివితే బాగుంటుందండి. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెదికినను they don't have chance. మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదామా? కృప చూపించి దేవుడు వదిలిపెట్టేశాడంటే ఇంకా మీరు ఎంత కన్నీళ్లు కార్చినా రిజెక్ట్ చేయబడ్డారంటే ఇంకా అది ఆ బ్లెస్సింగ్ మీకు రాదండి. ఆశీర్వాదము పొందగోరి ఎంత బ్రతిమలాడినా, దానికోసం ఎంత శ్రద్ధగా కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను కన్నీళ్ళు కృప దాటిపోయాక. కృప ఉన్నప్పుడేమో చర్చికి రావు, కృప ఉన్నప్పుడేమో ప్రార్థన చేసుకోవు, కృప ఉన్నప్పుడేమో పరిశుద్ధంగా ఉండవు, కృప ఉన్నప్పుడేమో బైబిల్ చదవు, కృప ఉన్నప్పుడేమో దేవునికి ఇష్టడుగా ఉండవు. కృప దాటిపోయాక, షార్ట్ అయిపోయాక, కృపలోంచి బయటికి వెళ్ళిపోయాక యాషావు దానికోసం ఏడుతున్నాడు. నాన్నగారు ఒక్క ఆశీర్వాదం అండి డాడీ, ఒక్క దీవెనైనా లేదా నాకు? లేదు బాబు, అన్నీ ఇచ్చేసాను. ఆడు తమ్ముడికి యాకోబుకి ఇచ్చేసాను, ఆడు వచ్చాడు, మరి ఏం చేయాలి? కన్నీళ్ళు విడిచి అడుగుతున్నాడు, ఒక్క ఆశీర్వాదం ఉంటేవండి. దానికోసం శ్రద్ధగా వెతుకుతారట. ఎప్పుడు? కృపాకాలం అయిపోయాక
పీరియడ్ అంతా అయిపోయాక, వయసు అంతా అయిపోయాక, టైం అంతా అయిపోయాక, శృతి మించిపోయాక అప్పుడు నేను చర్చకు వస్తానండి పాస్టర్ గారు, అప్పుడు స్త్రీల మీటింగ్ పెట్టండి, అప్పుడు యూత్ మీటింగ్ పెట్టండి, అప్పుడు సండే స్కూల్ పెట్టండి, అప్పుడు పోస్కోటాలు పెట్టండి, అప్పుడు మహాసభలు పెట్టండి, ఇప్పుడు నేను చర్చకర్తకు వస్తానండి అంటే దానికి పొందే అవకాశం నీకు రాదు. కృప పొందకుండా కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదు. ఇది ఎందుకు రాశాడు? ఇబ్బరికి ఎందుకంటే ఇలా ఉంటుంది. నేను మీకు 2-3 చూపించగలను, చూపిస్తాను చూడండి. మీకు మన బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి మొదటి రాజు ఉన్నాడు కదా, ఆయన దేవుడికి ఎంతో కృపిచ్చాడండి. గాడిదలు కాసుకుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించేశాడు, కూర్చున్నాడు. దేవుడు అన్నాడు, బలి అర్పించేసేసి నువ్వు నేను వస్తాను బలి ఇచ్చేటప్పుడు నువ్వు వెళ్దు కానీ అని పాస్టర్ గారు చెప్పారు. దేవుడు కూడా ఆ పని చెప్పాడు. పాస్టర్ గారు రాకుండా పని చక్కబెట్టేశాడు మనోడు. ఎవరు రాకుండా? మొదటి సమూయేలు గ్రంథంలో పాస్టర్ గారు రాకుండా పని చక్కబెట్టేశాడు. చక్కబెట్టేసి బలి అర్పించేశాడు కదా. బలి అర్పించేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మరి మీరు రావటం ఆలస్యమైంది. మీకు 13వ అధ్యాయంలో కనబడుతుందండి. పని అప్పగించేసిన తర్వాత అతడు 7 దినాలు ఆగి రాకపోవడం చూసి ఇలాగ అయిపోయిందని అనగానే అతడు నేను అవ్వేక నీ రాజ్యము సదాకాలం యెహోవా తీసేశాడు అని ఇవన్నీ చెప్పినప్పుడు అతడు మారు మనసు పొందాలి కదండి. పొందలేదండి. పొందకుండా కొన్ని సాకులు చెప్పాడు. ఏంటి? నేను మీరు రావడం ఆలస్యమైంది. 8వ వచనంలో 9వ వచనం మీరు రావడం ఆలస్యమైంది, తర్వాత ఏమో జనాలు చెదిరిపోతారని, అలాగే ఫిలిస్తీన్లు వచ్చేస్తారని నేను అలాగలా చేశాను అన్నాడు. తర్వాత 15వ అధ్యాయంలో నా మాట 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, అమాలేకుల్లో ఎవ్వరిని ఉంచొద్దు, అందరిని తీసేయమన్నాడు. మనోడు దేవుని మాట వినాలి కదా. వినకుండా రాజుగారిని బ్రతకనిచ్చాడు. గొర్రెల్ని ఎడ్లని బలిసిపోయి తెచ్చాడు. తెచ్చి దాచేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? గొర్రెల్ని కానీ ఏం ఉంచొద్దు, అవన్నీ శాపగ్రస్తమని అన్నీ చంపేసేయి, ఏ మనుషుడిని కూడా ఉంచొద్దంటే బలిసిపోయిన ఆవుల్ని, బలిసిపోయిన ఎడ్లని, బలిసిపోయిన క్రొవ్వినటువంటి అంటే బలిసినంటే మీ భాషలో క్రొవ్విన గొర్రెలను తీసి పక్కనెట్టాడు. రాత్రి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అతను ఆజ్ఞను మీరాడు. కృప నుంచి తప్పడం అంటే చెప్తున్నాను, దేవునికి అవిధేయత చూపించడమే కృప నుంచి తొలగిపోవడం. చెడ్డ వేరుమాలడం అంటే దేవునికి అవిధేయత చూపించి దేవుని మాట వినుకోకుండా దేవుడు చెప్పింది చేయకుండా తొలగిపోవడం. ఎప్పుడైతే కృప నుండి తొలగిపోయాడో పాస్టర్ గారితో దేవుడు రాత్రి మాట్లాడాడు. సమూయేలు త్వరగా వెళ్ళి ఆయనతో మాట్లాడమంటే సమూయేలు వెళ్ళాడు. ఏమయ్యా ఏం చేసావంటే, అయ్యారండి మొత్తం అంతా అయిపోయిందండి, పని అంతా దేవుడు చెప్పినట్టు చేశానండి, ఓవర్ జయం వచ్చిందని జెండా కూడా ఎగరేసేసానండి అన్నాడు. జెండా ఎగరేసావా? మరి అయితే నాకు వినపడుతున్నా ఎడ్ల రంకులు ఏంటి, ఆ క్రొవ్వు పోలిన అరుపులేంటి, మేకల అరుపులు, గొర్రెల అరుపులు, ఎడ్ల అరుపులు ఏంటంటే అది దేవుడికి బలిద్దామని దాసారండి మనోళ్ళని. మరి రాజుని బతకనిచ్చావేంటి? సార్ అది ఇంకా మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు బ్రతిమలు ఆడుకుంటున్నాడు. 15వ అధ్యాయం 23 చదవండి. 23 వచనం. తిరుగుబాటు చేయట సోది చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతనకు పరచుట మాయా విగ్రహములతో పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను కృప అయిపోయింది, ఇంకా ఎత్తేసాడు, ఇంక నువ్వు రాజు లేదు. ఇంకా చూశాడు. మొదటిసారి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన రాకుండా బలి ఇచ్చినప్పుడు 8వ అధ్యాయంలో 12వ వచనం వరకు టైం, 15వ వచనం టైం ఇచ్చాడు మార్లా. ఇప్పుడు ఇంక నీవు రాజుగా ఉండకుండా విసర్జించేశాడు. 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరు పాపం తెచ్చుకుంటేనే, కాబట్టి నేను పాపరిహారం పరిహరించిన యెహోవాకు మొక్కున్నట్లు నువ్వు నాతో కూడా రమ్మని తిరిగి రమ్మని సమూయేలు వేడుకున్నందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించవు కనుక ఇశ్రాయేలు మీద రాజుకుండా యెహోవా నేను రానంటున్నాడు పాస్టర్ గారు. దాన్ని ఇప్పుడు పాస్టర్ గారు రానంటున్నాడని ఇంక పోగా బతిమాలుతున్నాడు. పాస్టర్ గారు అన్నాడు, నేను రావాలి, నేను వచ్చి చెయ్యాల పని, ఓపెనింగ్ నువ్వు చేసేసుకున్నావు, నేను వచ్చి ప్రార్థన చేయాలి, నువ్వు చేసేసుకున్నావు,
తర్వాత ఏమో నేను దాన్ని ఏం పెద్ద పట్టించుకోలేదు, ఆ వేళ చెప్పాను వినలేదు. ఇప్పుడేమో నువ్వేమో నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసావు, దేవుడికి ఇష్టం లేని పనులు చేసేసావు, అన్ని ఆజ్ఞలు అతిక్రమించేసావు. ఇప్పుడు అంటున్నాడు పాపరించి మీరు రావాలి అయ్యారు, మీరు వచ్చి నాకు కృప ఆశీర్వాదం ఉండేలా చేయండి అయ్యారు, కొంచెం ప్రార్థన చేయండి అయ్యారు. కొంచెం కుదరదయ్యా, దాన్ని పొందని అవకాశం నువ్వు పోగొట్టుకున్నా ఇంకా కుదరదు. 26వ వచనం చదువుతారా? అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతడు దుప్పట చెంగి పట్టుకున్నది చిరిగిన. దుప్పటట్టుకుని లాగేస్తున్నాడు పాస్టర్ గారు అప్పుడు దుప్పట కప్పుకునేవాడు గొంగళి. రండి దయ్యారు రండి, దాన్ని పొందనా శ్రద్ధగా వెతికినాను, ఎంతగా పట్టుబట్టినాను. ఒక్కసారి ఆశీర్వాదం పోతే, ఒక్కసారి కృప షార్ట్ అయితే, ఒక్కసారి దానికి దూరం అయిపోతే ఇక అది పొందని అవకాశం లేదు. అలాంటి గతి రాకముందే, అలాంటి కృపలో ఉంటుండగానే దేవుడు కృపించినప్పుడే నువ్వు సిద్ధపడాలి, కృపించినప్పుడే నువ్వు చక్కదిద్దుకోవాలి, కృప ఉన్నప్పుడే దేవుని కొరకు జీవించాలి. పౌలు గారు అదే కదా అంటున్నాడు, ఆయన కృపను నేను నిరార్థకము చేయనిక నేను జీవించే జీవితము నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు కొరకే. కృప అయిపోయాక, అన్నీ అయిపోయాక, ప్రభువా ఇప్పుడు చేస్తానయ్యా, ప్రభువా ఇప్పుడు నేను నీ కొరకు జీవిస్తానయ్యా, ప్రభువా నన్ను ఇప్పుడు బ్రతికించయ్యా, ప్రభువా కొడుకు వెళ్ళిపోయాడు ఆయన అయ్యా, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, అయ్యారు బాక్స్లో పెడతాం అంటున్నారండి అనేసి. నేనేం చేయను దానికి? మీరు బాక్స్లో, నేను ఆయనతో చెప్పాను, బాక్స్లో పెట్టినంత రానా పరలోకం పంపించలేం. కృప ఎత్తేసాడు దేవుడు, రమ్మన్నప్పుడు రాలేదు, తీసుకోమన్నప్పుడు బాప్తిసం పొందలేదు, ఎలా కోలాలు ఎక్కాసికాలు దేవుడి సన్నిధి భయం లేదు. కృప ఉన్నప్పుడేమో ఎంజాయ్ చేశారు, కృప ఉన్నప్పుడేమో కృపను లెక్క చేయలేదు, కృప ఉన్నప్పుడేమో కృపను అర్థం చేసుకోలేదు, కృప ఉన్నప్పుడేమో అన్నీ అయిపోయాక ఇప్పుడు ఏదో రకంగా చేయండి బాబు ఏడుస్తుంటే నేనేంటి. ఇంకొక ఆయన ఫోన్ చేసి అంటాడు, అయ్యగారు బాప్తిసం తీసుకుందాం అనుకున్నాడంటే నన్ను కన్విన్స్ చేయడానికి అనమాట. తీసుకుందాం అనుకున్నాడంటండి, పెళ్ళి కూడా యేసులో పెళ్లి చేసుకుంటాను అన్నాడంటండి. సరేలయ్యా బాక్స్లో పెడదామంటే పెట్టి ప్రార్థన చేసి వెళ్తారు కానీ అది ఘోరం కదా, మరి ఏం చేయలేం కదా వాళ్ళని ఓదార్చడానికి. కృప అయిపోయాక మనం ఎన్ని చేద్దామని అవుతుందమ్మా? నేను అదే అంటున్నాను, దీపం ఉండగానే ఇల్లు చక్కబడి కృప నుంచి షార్ట్ అయిపోయాడు వేసావు, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాడట. నో నాన్నగారు కటకట ఏడుస్తాడు. మీరు ఆదికాండం చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను అవి ఇవ్వట్లే, కొత్తవి చెప్తే బాగుంటుందని. సమూయేలు గురించి చెప్తున్నా. సమూయేలు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. వెళ్ళిపోవాలని తిరగా అతని సౌలు దుప్పటి సంగి పట్టుకుని చేయనప్పుడు సమూయేలు అతను ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతుల నుండి లాగి నీకంటే ఉత్తమని పొరుగు దాన్ని అప్పగించున్నాడు, నేను వచ్చినా కూడా ఉపకారము లేదు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమానుడు, పశ్చాత్తాపరుడు. ఆయన అబద్ధమానుడు, ఆయన పశ్చాత్తాపరుడు, ఆయన నరుడు కాదు. ఒకసారి చెప్పేశాడు, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి లేపాడు నిన్ను? గాడిదల దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఎన్నికలేని వంశం తీసుకొచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బ్రతకమని బ్రతికిచ్చాడు, ఇచ్చడిగా తిరిగావు, కృప పోయింది, ఇప్పుడు కృప కావాలంటే ఎట్లా వస్తుంది? 30 వచనం అంటాడు, అందుకు సౌలు నేను పాపం చేసేదనండి, అయినను జనులు పెద్దలు ఇశ్రాయేలు ఎదుట నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకు నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని. నేను సర్లే సమయాలు తిరిగి అన్నాడు. అయిపోయిందని దేవుడు నన్ను తప్పించాడని తెలిసిపోయింది, జనాల కోసం నా పక్కన నిలబడిన, అంతే చాలు. ఎవరి కోసం? కృప లేకుండా ఇంకా పోతాను, ఇంకా అర్థమైపోయింది నాకు. జనాలు ఎవరి కోసం అండి ప్రార్థన ఇది? పెద్దలు ఇశ్రాయేలు ఎదుట నన్ను కొంచెం అలాగా గనపరచడానికి ఆ పక్కన నిలబడిన సరిపోద్ది. పాస్టర్ గారు పక్కన నిలబడినంత రానా సౌలు గారికి ఆశీర్వాదాలు వస్తాయండి? ఏమండి, సమూయేలు గారు పక్కన నిలబడినంతరాన సౌలు గారికి ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తాయా? సమూయేలు ప్రార్థన చేసిన అంతరాన్ని ఇప్పుడు సౌలు గారికి వస్తాయా? రావు. దేవుడు విసర్జించాక నేను వచ్చే సుఖం, దేవుడు వద్దన్నాక నేను వచ్చి ఏం చేయను? అన్నీ అయిపోయాక నీ ఇష్టమైన నువ్వు చేసేసుకుని పాస్టర్ గారు మీరు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటే చేస్తాను, ఏం చేస్తాను? అలాగే సమూయేలు అలాగే మేము వెళ్తున్నాం, రమ్మను గట్టిగా పట్టుకుందని అవసరం తప్పుడు సంఖ్య సింపేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం? వెళ్ళిపోయి
నాయన తండ్రి అని చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తాం. కానీ ఆశీర్వాదం ఉంటుందని మాత్రం మేము చెప్పలేం. ఆయన విసర్జించబడ్డాడు. చూడండి, అక్కడ నేను ముగిస్తానండి. ప్రభునందు ప్రియులారా, ఆయన విసర్జించబడ్డాడు. మీరు అక్కడ చూసినట్లయితే ఆ సమూయేలు అమాలేకుల రాజుగా అగాగిని తీసుకున్నాడు అని చెప్పి అతన్ని అక్కడ చంపేశాడు. రాజుగారు చేయవలసిన పని పాస్టర్ గారు చేశాడు. 16వ అధ్యాయంలో దేవుడు ఆత్మ కూడా తీసేశాడు. ఇంకా 17వ అధ్యాయం నుంచి ఆయన లేపేస్తాడు, ఇంకా ఆయన ఉండడం. కనుక నేనేం చెప్తున్నానంటే, కృపలో నుంచి తొలగిపోయాక దాన్ని పొందన అవకాశం లేక ఎంత శ్రద్ధగా వెతికినది మరలా మనకి దొరకదు. చెట్ట వేరు, ఆ చెట్ట వేదిన వేరు. ఏంటి జస్ట్ చూసి ఆశపడ్డాడు, ఇంక కుదరదు. ఇప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు బతిమాలుకున్నా, ఇప్పుడు కాళ్ళు వెళ్ళి పట్టుకున్నా, ఇప్పుడు ఏమైనా కుదరదు. బాబు, తమ్ముడు, అమ్మ, చెల్లెమ్మ, అక్క, అయ్యా, బ్రదర్స్, కృప ఉండగానే భక్తిగా ఉండండి. కృప పోయాక ఇంక దాన్ని ఎంత మనం చాలా బతిమాలిన అవకాశం అయిపోయాక అన్నీ దేవుడు ఇంకా జడ్జిమెంట్ ఇచ్చేసేటప్పుడు రెడీ అయిపోయాక ప్రభా అన్నా కూడా మనకేం ఉపకారం ఏమి ఉండదు. కృపనిచ్చాడు దేవుడు. ఇంత కృప రక్షించాడు మనల్ని, మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన బిడ్డలుగా చేశాడు. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాం రక్షణ. బాప్తిస్మం అంటే టేక్ ఇట్ ఈజీ, బల్ల అంటే టేక్ ఇట్ ఈజీ. చాలా ఈజీగా బల్ల దగ్గరికి వచ్చేస్తాం, చాలా ఈజీగా ఏం పర్లేదు అన్నట్టుగా మన ఇష్టం వచ్చి లైఫ్ ఎలా ఉందంటే టేక్ ఇట్ ఈజీ. లైఫే కదా, ఎంజాయ్ చేస్తాం, వెళ్తాం, తిరుగుతాం, కూర్చుంటాం, కాలక్షేపాలు చేస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, ఏ డబ్బులు ఉన్నాయో ఆడుకుంటాం, చేస్తాం. లైఫే. కృప వెళ్ళిపోతే లైఫ్ అయిపోద్ది. కృప ఉన్నప్పుడు లైఫే. కృప ఉన్నప్పుడు ఇది లైఫ్ అండి, తిరుగుతామండి, చేస్తామండి, తిందటం. దేవుడిచ్చిన ఈ జీవితం ఎవరిచ్చారు నీకు? ఈ జీవితం ఎవరిచ్చారమ్మా? నిన్ను పుట్టించింది ఎవరమ్మా? నిన్ను సృష్టించింది ఎవరమ్మా? నిన్ను నడిపించింది ఎవరమ్మా? దేవుడు కదా. దేవుడే కదా ఈ భాగ్యం, ఈ కృప ఇచ్చిన దేవుడినే పక్కన పెట్టేసి నేను కాసేపు నా లైఫ్ నా ఇష్టం వచ్చి నడుస్తానంటే కృప వెళ్ళిపోతే గొల్లు అంటున్నారు వెనకాల వాళ్ళే. దేవుని కృప పొందకుండా ఏదైనా చెడ్డ వేరు మొదలుతుందేమో చూడండి. చర్చికి బాగానే వెళ్ళారు, పరిశుద్ధుల పాదాలు కడిగారు, అయ్యగారి పాదాలు కడిగారు, చర్చిలో కార్యక్రమం బాగా చేసేవారు, పాటలు పాడేవారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చేసేవారు చర్చికి. చాలా బాగుండేవారు భార్య భర్తలు. అక్క ఎక్కడైనా మీటింగ్ వెళ్తే, అన్న అక్క ఎలా ఉన్నారు అక్క, అయ్య బాబా అక్క ఎంత మారే అక్క, ఎంత అన్నా పేతురన్నా, అన్నా యాకోబన్నా, యోహానన్నా, ఈ దేవుడు ఎంత గొప్పోడు అన్నారు. బాగానే ఉంది. అన్నా బండబాన్నా ఏత తమ్ముడు, అన్న ఏంటన్నా నువ్వు భూమి అమ్మేసావంట కదంటన్నా? అవునరా, భూమి అమ్మేశాను. అమ్మేసి దేవుడికి ఇచ్చేసావంట కదన్నా? అవునయ్యా, మొత్తం దేవుడి సేవ అయ్యగారు చేస్తున్నారు కదా, చర్చి కడుతున్నారు కదా, చర్చికి డబ్బులు లేవట, నా భూమి అమ్మేసి చర్చికి ఇచ్చేసాను. అలాగన్నా ఆ సంఘం అక్కడ నడుస్తుంది కదా, ఆ సంఘం ఎంతో బాగా మరి అయ్యగారు భోజనాలు పెడుతున్నారు కదా, వాక్యం చెప్తున్నారు, కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు. ఎక్కడొస్తుంది తమ్ముడు? దేవుడికి ఇచ్చేద్దాం, మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం కదా, ఇంకెందుకు ఎంతకాలం ఉంటాం, నేను కూడా దేవుని సేవ చేసుకుంటాను, అయ్యగారు కూడా తిరుగుతాను అన్నయ్య తమ్ముడు అని చెప్పాడు బర్నబా. అలాగన్నా నువ్వెంత మంచోడు అన్నా, నీ మాటలు ఏంటంటే అన్నా బర్నబా అన్న నీ మాట ఏంటంటే అన్నా నాకు కూడా ఇచ్చేయాలనిపిస్తుంది అన్న. తమ్ముడు పరిశుద్ధాత్ముడు ఏమంటే ఇచ్చే తమ్ముడు, ఏం పర్లేదా? అలాగంటావన్నా? సరే ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్యతో అన్నాడు, ఏమండి అవునన్నా మన సంఘంలో అందరూ కూడా ఇచ్చేస్తున్నారు, వాళ్ళేమో బంగారం ఇచ్చేసారు, వీళ్ళేమో పొలం అమ్మేశారు, వాళ్ళేమో అది అమ్మేసి చర్చికి ఇచ్చేసారట, దేవుడి పని చేయటానికి చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలామంది పడుకోవడానికి, పేదవాళ్ళు ఉండడానికి, భోజనాలు పెట్టడానికి, మీటింగ్లకి కావాలి, మనం కూడా ఇచ్చేద్దామండి అని ఇద్దరు అనుకున్నారండి. అమ్మే వరకు బాగానే ఉన్నారు. చెడ్డదైన చేదు ఏమన్నదమ్మా, ఏముంది అక్కడ 15 వచ్చంలో, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోనేమని చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన అపవిత్రులు అయిపోదులేమని జాగ్రత్త పడినామా. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత అమ్మేస్తున్నాడు కదా, మీలో ఎవడైనా కృప, అంతవరకు బాగానే ఉంది అని అమ్మేద్దామంటే ఆవిడ కూడా ఉంది, అమ్మేద్దామండి దేవుడికి ఇచ్చేద్దామండి, ఎందుకు మనకెందుకు పొలాలు అయ్యని. చర్చిలో దేవుడు ఆత్మ
పరిశుద్ధాత్మ ప్రేరేపించేస్తున్నాడు, ఆత్మతో నింపడ్డానండి, హల్లెలూయా అన్నారు. ఇద్దరు అయిపోయిందండి. అమ్మేశారు పొలం. 20 లక్షలు 30 లక్షలు వచ్చేసింది. అమ్మిన దగ్గర నుంచి చేదైన వేరొకటి మొలిచిందండి. ఏ వేరమ్మా? కృప పొందకుండా అపవిత్రులు అయిపోయి కలవర పెట్టేస్తుంది. కలవరం. చేదైన వేరు ఏది? ఏ వేరమ్మది? మాట్లాడట్లేదు. చేదైన వేరంటే ఏమొచ్చింది? ఏ వేరు మొలిచింది వాళ్ళిద్దరికనే? అంతా ఇచ్చేస్తే ఏంటది? అంతా ఇచ్చేస్తే ఇంకెలా పోతావు? నేను ముసలోడు అయిపోతుంది, నన్ను ఎవరు చూస్తారు? దేవుడి మీద ఆధారపడతా ఉన్నావు కదా ఇప్పుడు వరకును. విశ్వాస మూలంగా జీవిస్తాను, అయ్యారే చూసుకుంటాడు, చర్చిలోనే అన్నాడు, దేవుడు సంఘం ఉంది నాకు అన్నారు, అన్ని బాగానే ఉంది, సాక్ష్యం బాగా బన్నబన్నా, నువ్వు ఎలాగ ఇచ్చేసావన్నా, మాకు అంత ఆశ్చర్యంగా ఉంది అన్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమన్నారమ్మా? అంతా ఇచ్చేస్తే ఇక మన బతుకేంటి, మనకేముంటుంది? అలాగంటవా? అలాగనుక లేదండి, ఒక్కసారి ఆలోచించండి. మనకి ఏదన్నా తింటాగా, మనకి ఏదన్నా ఉన్నారు, అయితే ఏం చేద్దాం? సగం దాచ. ఏమనుకున్నారమ్మా? మరి అయితే అయ్యగారి దగ్గర, బాబా నేను రాను, నువ్వు ముందు వెళ్ళు. అయ్యగారండి నాకు భయం, మళ్ళీ ఆవిడకి భయం కదా, నేను అసలు అయ్యగారి ముందు నిలబడలేను బాబా. ఆవిడ మళ్ళీ అయ్యో అయ్యగారి ముందుకు రాను నేను, బాబు నువ్వు ముందు వెళ్ళు అంతే. నేను వెళ్ళనా? వెళ్ళి పర్లేదు, మనం దేవుడికి మరి అడుగుతారేమో ఎంత అని చెప్పు, నేను కూడా చెప్పను, ఏం పర్లేదు. ఏ వేరు మొలిసింది వాళ్ళకి? మొత్తం అంతా ఇచ్చేద్దాం అనుకున్నారు, 20,000 ఇచ్చేద్దాం అనుకున్నారు దేవుడికి. అయ్యి బాబోయ్ ఎందుకులే 10,000 అందరూ 5 ఎత్తున్నారు కదా, 5 సరిపో. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అననీయ సప్పీరాల్లో ఏం మొలిచింది? పేతురు గారి దగ్గరికి, అన్నగారు, అన్నయ్య పేతురు, అయ్యగారు ఏం బాబు అననయ్య గారు బాగున్నారా? ప్రైజ్ లాడా అయ్యారు, ప్రైజ్ లాడా. ఏంటండి? అయ్యారు దేవునికి ఇవ్వాలనుకున్నామండి, ప్రభు ప్రేరేపించాడండి. అలాగమ్మా ఏంటండి? ఆ ఎకరం పొలం అమ్మేశానండి. అమ్మేశారా? ఎందుకు? దేవుడికి ఇచ్చేద్దాం. దేవుడికా? బాబు ఎంతకమ్మారండి? అమ్మిందంతా పట్టుకొచ్చే దగ్గర లెక్కెట్టుకోండి, అచ్చరా లెక్కెట్టుకోండి ఎంతరా లెక్కెట్టు. ఇదిగోండి 50 లక్షలకి అమ్మేయాడు. ఇదిగోండి 25 లక్షలు లెక్కెట్టుకోండి, 25 ఉంటుందండి. బాబు ఎంతకే అమ్మావా? మీకు ఎందుకు లెక్కెట్టండి, మీరు లెక్కట్లేరు అంటున్నాడు. లెక్కెడతాం కాదు నిద్రమోహం కూడా, లెక్కెడతాం కాదు, ఎంతకే అమ్మావా? అయ్య బాబు ఎంతకండి అయ్యారు, మీరు అలాగ అడుగుతున్నారండి అయ్యారు. పడుచువాడలారా తీసుకెళ్ళండి అన్నాడు. అలా పడిపోయి చచ్చిపోయి తీసిపోయారు. స్పాట్లో చచ్చిపోయాడు. ఎవరమ్మా? అబద్ధం ఆడినందుకు. చెడ్డ వేరు, చేదైన వేరు మొలిచి కృప దాటిపోయింది. కొత్త నిబంధనలు కృపలో దాటిపోవడం ఏంటి? అదే మాడతారా? కృప నిరంతరమును అన్నారు కదా మీరు, మరి ఇక్కడ లేచిపోయింది కదా. అదే చెప్తున్నాను, కృప నిరంతరం ఉండునే. దాటిందా, స్లిప్ అయ్యామా, కృప పొందకుండా జారిపోయామా, అయిపోయింది. ఇంక ప్రభు అన్నా కూడా వెళ్ళిపోయింది, పడిపోయి లేచిపోయి. బాబు ఏమన్నా అసలు తీసుకెళ్ళి సమాధి చేసేయండి. అయ్యగారండి వాళ్ళు ఆవిడ కడసరుసు వెళ్ళి తీసిపో మనం పెట్టిన చర్చ వెనకాలే అయ్యి పడుచువారు తీసుకెళ్ళి పాతి పెట్టారు అన్నది కదా. 5వ అధ్యాయం చూసావు? వెరీ గుడ్, మంచిదని. పడుచువారు తీసుకెళ్ళి పాతి పెట్టారు. వెంటనే ఆమె వచ్చాను. ఎవరు? అమ్మగారు వచ్చాను. ఏ అమ్మగారు? అయ్యారండి ప్రభు స్తోత్రం అండి మా ఆయన కనబడి వచ్చాడు. అయ్యారండి, అమ్మా సపిరా నిజం చెప్పు, చేదైన వేరేమన్నా మొలిసిందని నిజం చెప్పు, ఎంతకమ్మారు? మా ఉడితి తేలేదండి మీకు? అంతేనా? ఆడు అంత చెప్పాడు, అంతే అండి, నాకు కూడా తెలియదండి అంటుంది. సరిగ్గా చెప్పు, అంతకేనా? అదిగో మీ ఆయన్ని సమాధి చేసి వచ్చిన పాదాలు గుమ్మాలు కాళ్ళు కడుక్కుంటున్నారు, నిన్ను కూడా తీసుకుపోతారు అన్నాడు. అంతే, తీసిపోయి సప్పెర కూడా టాప్ లేచిపోయింది. కృప నుంచి షార్ట్ అవ్వద్దు. ఇలాగెన్నో చెప్పగలను బైబిల్లో. కృప తప్పిపోతే మళ్ళా పొందుకోవడమా? అందుకనే దేవుడిచ్చిన కృపను నిరార్థకము నేను చేయను. ఇంకొక మాట చెప్తే ముగించేస్తాను, టైం అయిపోయింది కాబట్టి. యోధాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివి ముగించేద్దాం. యోధాపత్రిక 4వ వచనం అంతే. ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడ్డారు. ఎక్కడికే? చర్చిలోకి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథులైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే
కొంతమంది చర్చిలోకి చొరబడ్డారట, సంఘంలోకి. వీళ్ళు దేవుని కృపను దేని కొరకు వాడుతున్నారటండి? కామాతురతకు. దేవుడిచ్చిన కృపనే కామానికి వాడుకుంటున్నారట. అన్యాయం కదా. నీ బలం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, పిజిక్ ఇచ్చాడు, ప్రసంగించే టాలెంట్ ఇచ్చాడు, నువ్వంటే అభిమానులు ఇచ్చాడు. వీళ్ళు ఎవరి పక్కన పడుకున్నావు? ఎవరి పక్కన పడుకున్నావు? వెళ్ళి కామాతురతకు వాడు ఎవరమ్మా? సంసన్. దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆత్మని పట్టుకెళ్ళి దెలీలా ఒళ్ళో పెట్టాడు, పట్టుకెళ్ళి ఇంకొక అమ్మాయి ఒళ్ళో పెట్టాడు. ఇప్పుడు ప్రభా కళ్ళు పీకేశారు నాయన. ఎవరి? తప్పు చేసు, జాగ్రత్త. బలం అయిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, ఏడుస్తున్నాడు, ప్రభా ప్రభా. యరొబాము పారిపోయిన తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే తప్పు చేసి పడిపోయాడు. సొలొమోను మహాజ్ఞానిగా చేస్తే అన్యజనుల వైపు తిరిగి 1000 మంది 700 మంది రాణులను చేసుకుని కామాతురతకు గురై కృపను పొందకుండా తొలగిపోయాడు. దేవుడిచ్చిన కృపని కామాతురతకు వాడాడు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కామాతురతకు వాడాడు, దేవుడిచ్చినటువంటి పాట టాలెంట్ని, దేవుడిచ్చిన మ్యూజిక్ టాలెంట్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ప్రార్థన టాలెంట్ని రహస్యమందు చేసే పనుల కోసం వాడేటువంటి దౌర్భాగ్యమైన వారు సంఘంలో ప్రవేశించారు. అందుకని కృప పొందకుండా చేదైన వేరేదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరిచి అపవిత్రపరిచి మళ్ళీ ఏం చేస్తుంది? అపవిత్రపరిచి కృప పొందకుండా చేయనేమని మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి యాసావు కృప పొందకుండా పోయాడు, సమూయేలు కృప పొందకుండా అయిపోయింది, అననీయ సప్పిరాలు, ఇంకెవరండి? శాంసన్, ఇంకెవరండి? సొలొమోను. ఇలా చెప్పగలం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపలో ఉన్నావా? కృప నుంచి తొలగిపోయావా? ఎన్నోసార్లు దేవుడు ఆపదలు నుంచి తప్పించాడు. 1 కాదు 2 కాదు. ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు, కృపలోంచి స్టార్ట్ అవుతున్నాయేమో. ఎన్నోసార్లు కిడ్నీ పాడైపోయినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, ఇంకా మందు మానలేదు. లివర్ పాడైపోయింది, ఇంకా మానలేదు. ఊపిరితిత్తులు పాడైపోయింది, ఇంకా మానలేదు. ఇంకేం చేయాలి దేవుడు నిన్ను? ఎన్నిసార్లు నిన్ను హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావాలి? ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళావు నువ్వు? ఎన్నిసార్లు చేయొద్దంటే చేసావు నువ్వు? ఎన్నిసార్లు కృప నుంచి తొలగిపోతే యాసావులో కన్నీళ్ళు కార్చిన, సమూయేలులాగా ఏడ్చిన, శాంసన్లో కన్నీళ్ళు కార్చిన పని ఉండదండి, ఉపయోగం ఉండదండి. యారోబాములో కన్నీళ్ళు కార్చిన. బాబు ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు, ఇంకా మానవా? ఇంకా రావా దేవుళ్ళలోకి? ఇంకా పరిశుద్ధంగా బతకవా? ఇంకా ప్రార్థన చేసుకోవా? ఈసారికండి 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 ఎన్నిసార్లు చెప్తావు? అది ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకొని ఇప్పుడే విడిచిపెట్టు, కృపలో బ్రతుకు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప నిరంతరమును, భయభక్తులు గలవారు అనే కొటేషన్ తీసేసి నిరంతరమును అనేది పెట్టుకున్నావు. భయభక్తులు గలవాడిగా ఉంటాను ఆయన తీర్మానం చేసుకో. కృపలో నుంచి తొలగిపోయావేమో, ఇప్పుడైనా పర్వాలేదు, ఇంకా నీ మీద కృప ఉంది, ఇంకా తీయలేదు. అతనికి పొందని అవకాశం లేదు, అతను రిజెక్టెడ్. కానీ దేవుడు మనల్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడైనా ఒప్పుకొని ఆ కృపలోకి వచ్చేసి ఆ కృప వెంబడి కృప వెంబడి కృప బలమైన ఆ మహాకృప పొందుకొని రక్షణలో వెదిగితే దేవుడు నేను ఇంకా నువ్వు ఆశీర్వదిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభా కృప వెంబడి కృప పొందుకోవటానికి మాకు ఇచ్చిన కృప కొరకే, కృప చేత రక్షించావు. కృప నుంచి షార్ట్ అవుతున్నామేమో, అంటే కృప నుంచి తొలగిపోతున్నామేమో మాతో మాట్లాడారు. యాసావు వలే ఆయన సమూయేలు వలే, సౌలు వలే, ప్రభువా ఇదిగో నాయన నీ ప్రియ బిడ్డ సొలొమోను వలే, శాంసన్ వలే, అననీయ సప్పిరాలు లాంటి కృపలోంచి షార్ట్ అయిపోయారు వాళ్ళు. తర్వాత వాళ్ళు పొందే అవకాశం లేక విసర్జించబడ్డారు. మేము కూడా అలాంటి స్థితి రాకముందే, దుర్దినములు రాకముందే కృప ఉండగానే నిన్ను ఎరిగి మా జీవితాన్ని సరిచేసుకుని కృపలో మేము జీవించి ఆ కృప ద్వారా నీ నామాన్ని మహింపరచబెట్టగా మాకిచ్చిన కృప నిరార్థకం చేయనని పౌలు గారు ఏదైతే చెప్పాడో
మాకు ఇచ్చిన ఈ శాశ్వత జీవితం నీ కొరకు జీవించే భాగ్యం ఇవ్వమని, వెత్తబడిన వాక్యం ఫలింపచేయమని, కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.